ప్రభునామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుడు నిన్ను ఏ స్థితిలో నియమించాడో, ఏ జాబ్లో నియమించాడో, ఏ పనికై నియమించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమంది అంటారు, నేను చదివిన చదువు ఏంటి, ఉద్యోగం ఏంటి, నేను సాఫ్ట్వేర్ కావాలా, నేను కలెక్టర్ కావాలా, నేను డాక్టర్ కావాలని ఊహకు మించిన ఆలోచన చేసి ఉన్నదే పోగొట్టుకుంటాడు. ప్రభు నిన్ను దేనికి నియమించాడో, ప్రభు నిన్ను దేంట్లో ఉండమన్నాడో అందులోనే ఉండి ఇచ్చిన ఆ జాబును బట్టి, ఇచ్చిన ఆ పనిని బట్టి అన్ని విషయాల్లో ప్రభువును స్తుతించగలిగితే, ఆ ఇచ్చిన ఆ పనులు నువ్వు ఆనందించగలిగితే మరలా రెట్టింపు ఆశీర్వాదాలతో ప్రభుని నింపబోతున్నాడు. చూడండి, నెహెమ్యా రాజు దగ్గర చిన్న జాబ్, గిన్నె అందించువాడై ఉన్నాడని బైబిల్లో రాయబడు. ఇచ్చిన ఆ పనిలోనే ఉండమన్న దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే ఉండి రాత్రి ఇంటికి వెళ్ళి ఉపవాస ప్రార్థనతో ప్రభువును గణపరుస్తున్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ చిన్న పనిలో వచ్చిన నెహెమ్యా ఎంత సంతోషంగా ఉన్నాడు. సంతోషంగా నన్ను ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, ప్రార్థనతో నన్ను గణపరుస్తున్నాడు అని చెప్పి ఆ యొక్క యెరూషలేము ప్రాకారపు గోడలు కూలిపోతే ఆ పని ఎవరికి అప్పగించాడు? ఆ రాజ్యంలో ఉన్న ఎవరికి అప్పగించాల. నమ్మకంగా ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, చిన్న పనిలో ఆనందిస్తున్న నెహెమ్యాకు ఆ ప్రాకారపు గోడలు, యెరూషలేము గుమ్మములు కట్టడానికి ఇతన్ని నియమించాడు, ఇతన్నే పంపించాడు. చూడండి, అద్భుతం కదా. దేవుడు నువ్వు నమ్మకాన్ని, నీ ఆనందాన్ని చూసి ఇచ్చిన పనిలో ఎంత నమ్మకంగా ఉంటావో ఆ స్థితిలో ఉన్న నిన్ను, ఆనందిస్తున్న నిన్ను మాత్రమే హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, ఇంత చిన్న జాబా, ఇంత చిన్న పనా, ఇంత చిన్న స్థితే నాకు. ఒక మాట మీకు చూపిస్తాను. ప్రసంగి 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. దేంట్లో నియమిస్తాడో నువ్వు అందులోనే ఉండాలి. అందులోనే ఉండి ఆనందిస్తూ ఆరాధిస్తున్నప్పుడు తప్పకుండా అంటారు కదా, అందరూ పల్లకి ఎక్కితే మోసేవాళ్ళు ఎవరు? అందరూ అన్ని దాంట్లో, అన్ని విషయాల్లో ప్రభు నిన్ను సమకూరుస్తాడు. అందులోనే ఉండి ప్రభువును ఆనందించు. ప్రభు నిన్ను తప్పకుండా గణపరచబోతున్నాడు. అటువంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగా. ఆమేన్.